క్రీస్తు పేరట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పాఠం ఏమిటంటే నేరములు మోపబడిన సిలువ. నిజంగా యేసు మీద అనేకమైన నేరములు మోపినట్లుగా ఆయన మీద అనేక నేరములు మోపబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చదువుదాం. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరుకు పన్ను ఇయ్యవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటుమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయన్ను అడుగగా, ఆయన నీవు అన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదనను. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఎంతవరకు యోదయ దేశమంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది నేరములు మోపబడిన యాత్ర. యేసు యొక్క శిలువ శ్రమల కాలాన్ని మనం చూస్తున్నట్లయితే అనేక రకాల పరిస్థితులు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏమిటి అంటే నేరములు మోపబడిన శిలువ యాత్ర. యేసు మీద చాలా నేరాలు మోపడానికి ఇష్టపడుతున్నారు. నేటి కాలంలో కూడా అలాంటి మనుషులు ఉంటూ ఉంటారు. కుటుంబాల్లో, సమాజంలో ఎలాంటి మనుషులు అంటే నేరము మోపే మనుషులు. దేవుని మీద మోపబడిన నేరములు ఏంటి అని అంటే ఆయన 2వ వచనంలో చూస్తాం, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించును. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈయన ఎవరు అని అంటే ఈయన మీద మోపబడిన 7 నేరములు ఈరోజు మనం చూస్తాం. మొదటి నేరం ఏమిటి అని అంటే తిరుగుబాటు చేసేవాడు. యేసుకి వారు చెప్పిన కంప్లైంట్ ఏంటి అని అంటే ఈయన ఎలాంటి వాడు అంటే తిరుగుబాటు చేస్తున్నాడు. 2వ నేరం ఏంటంటే ప్రజలను తిరగబడమని ప్రేరేపిస్తున్నాడు. చూడండి ఎంత అన్యాయంగా ప్రభు మీద నేరములు మోపారో. ఆయన తిరగబడుతున్నాడని, ప్రజలను తిరగబడమని చెప్తున్నాడని. 3వది మనం చూస్తున్నట్లయితే కైసరుకు పన్ను ఇయ్యొద్దంటున్నాడని. చూడండి ఎంత చిత్రమైన నేరాలు. మీకు పన్ను కట్టద్దంటున్నాడు, ఎలాగ జనాల్ని ప్రేరేపిస్తున్నాడు అని. 3వదిగా మరి కైసరుకు పన్ను ఇవ్వద్దని చెప్పాడు అన్నాడు. 4వ నేరాన్ని చూస్తున్నట్లయితే క్రీస్తు అని నేనే ఒక రాజునని ఆయన చెప్పుకుంటున్నాడని ఆయన మీద నేరాలు మోపినట్లుగా మనం చూస్తున్నాం. 5వదిగా మనం చూస్తున్నట్లయితే ఆయన ఉపదేశాలు తప్పుగా బోధిస్తున్నాడట. ఆయన సరిగ్గా బోధిస్తలేదు, ఆయన ఉపదేశాలు చాలా తప్పుగా ఉంటున్నాయి అని ఆయన మీద నేరం మోపారు. 6వదిగా మనం చూస్తున్నట్లయితే ఆయన బోధలు ఏమై ఉన్నాయో ఆ బోధలు చాలా భయంకరమైన బోధలు, అవి చాలా ప్రమాదకరమైన బోధలు అని యేసు మీద నేరం మోపారు. 7వదిగా మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. 7వ నేరం ఏమిటి అని అంటే 2వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనం, యేసు ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. కాబట్టి యేసు మీద వారు మోపిన మరొక నేరం ఏమిటి అని అంటే ఈయన దేవాలయాన్ని పడగొట్టమన్నాడు. పడగొడితే 3 దినాల్లో ఈయన దేవాలయాన్ని కడతానన్నాడు అని యేసు మీద అనేక నేరములు మోపుతూ ఉన్నారట. ఎందుకే అది నేరములు మోపబడిన సిలువ. ఈరోజు చాలామంది భార్యల మీద, భర్తల మీద, అత్తగారు కోళ్ళ అత్తగారి మీద ఎలాంటి నేరాలు, అనేకమైన నేరములు మోపేవారు ఉన్నారు. సమాజంలో ఒక ఉద్యోగం చేసే చోట, ఒక వ్యాపారం చేసే చోట 2-3 కలిసి ఒక గుంపు ఉంది అని అంటే ఆ గుంపు చేసే మొట్టమొదటి పని ఏమిటి అని అంటే నేరములు మోపడమే. ఇది కొత్త ఏమి కాదు. యేసు మీద కూడా నేరాలు మోపారు. యేసు మీద 7 నేరాలు మోపారు. అందుకే ఈరోజు నేరముల మోపబడిన యాత్ర. ఆయన తిరుగుబాటు చేసాడని ముద్రేశారు. 2 ప్రజలను రేపుతున్నాడు అని నిందేశారు. ఆయన కైసరుకు పన్ను ఇవ్వద్దని చెప్తున్నాడు అని ఒక నింద వేశారు. ఆయన రాజును అని చెప్పుకుంటున్నాడు నిందేశారు. ఆయన బోధలు తప్పు, ఆయన ఉపదేశాలు తప్పు అని నింద వేశారు. ఆయన బోధలు తప్పు అని నిందేశారు. గట్టిగా వారందరూ చెప్పారట, ఇలాగ ఉత్తరం ఇచ్చారట, ఈయన ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడని. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానని చెప్పాడు. ఏ దేవాలయం అనగా నీ దేహమే దేవునికి ఆలయమై ఉన్నది
అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రభు మన జీవితాలను కడతారు, నీ కుటుంబాన్ని కడతారు, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని కడతారు. అందుకే ఆయన 3 దినములలో కడతానన్న దేవాలయం ఏది అని అంటే నీ దేహముగా పిలువబడుతున్న క్రీస్తుది ఆ ఆలయమే. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి 11వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు నీ మీద కాని మాటలు, అనరాని మాటలు, ఎన్నో మాటల చేత నిన్ను ఎవరో ఒకరు బాధిస్తూ ఉన్నారేమో. అయితే నీకంటే ముందు ప్రభువు ఆ బాధలన్నీ భరించారు. ఆయన మీద అనేక నేరములు మోపారు. అందుకే ఇది నేరములు మోపబడిన యాత్ర. బాధపడకండి, నింది సంతోషించి ఆనందించండి. పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. ఊర్లో, సమాజంలో, మీరు చేసే వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ, కుటుంబంలోనూ, మరి మీ యొక్క బంధువుల్లోనూ ఎవరు మిమ్మల్ని మెచ్చుకోకపోవచ్చు, కానీ మనల్ని మెచ్చుకునేవాడు దేవుడు ఉన్నాడు. మనుషులు ఎంత చేసినప్పటికీ ఏదో ఒక నేరాలు వేస్తూనే ఉంటారు. అది ఎవరి స్వభావం అని అంటే దుష్టిని స్వభావం ఏంటో తెలుసా? ఏదో ఒక నేరం వేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువైన యేసుక్రీస్తు మీద కూడా అనేక నేరాలు, అనేక నిందలు, అనేక అవమానములు కూడా ఆయన మీద మోపబడి ఉన్నవి. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ మీద నేరములు మోపబడుతున్నాయని కృంగిపోవద్దు. ఆ మోపబడిన ప్రతి నేరాన్ని బట్టి సంతోషించు. నీ మీద పడుతున్న ప్రతి నింద 100తో సమానం. కాబట్టి నిందలన్నిటిని బట్టి ఆనందించండి. ఈ భూమి మీద ఎంత నిందింపబడినా, ఈ భూమి మీద ఎన్ని నేరములు మోపబడినా పరలోకంలో మన ఫలము అంత అధికమవుతుంది. కాబట్టి ఈ భూమి మీద గౌరవాన్ని బట్టి ఆలోచించకండి. పరమందు ప్రభు మనకిచ్చే ఉన్నతమైన స్థితి ముందు ఇవి ఎన్న తగినవి కావు కనుక అలాంటి గొప్ప స్థితి కొరకు ఆశగా ముందుకు పోదాం. అలాంటి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.